రెండవది అంటే ఏంటి అసలు వీటికి ప్రమాణాలు ఏంటి, వీటి నాణ్యత ఏంటి, ఇవి రావాలన్నా వద్దా అంటే అలా ఆదిశంకరాచార్యులు మరి ఇన్ని పీఠాలు పెట్టేవాడా, ఇన్ని మఠాలు వచ్చేదా? రావు. లేదు ఇలా ఇస్కాన్ అని ఇంత పెద్ద వ్యవస్థ ఏర్పడ్డది, ఇస్కాన్ ఏర్పడేదా? లేకపోతే పండిట్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏర్పడ్డది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏర్పడేదా? ఇలా అలాగే ఈషా వచ్చింది సద్గురు గారిది, ఇది వచ్చేదా? అవి చేసే పని మంచి పన చెడు పన అది ఒకసారి చూడమని చెప్తున్నాను నేను. ఇలా సద్గురు గారు సేవ్ సాల్ అని చేస్తున్నారు, కావేరీ కాల్స్ అని చేస్తున్నారు, ర్యాలీ ఫర్ రివర్స్ అని చేస్తున్నారు, లేదా కాన్షియస్ ప్లానెట్ అని చేస్తున్నారు, గ్రామోత్సవం అని చెప్పేసి ఊళ్ళల్లో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇలా మనం ఎటువంటి వ్యవస్థ చూస్తున్నామో బయట కనీసం కార్పొరేట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేక పిల్లల ఫిట్నెస్ లేనటువంటి భారతదేశాన్ని మనం చూస్తుంటే మళ్ళీ పల్లెటూర్లలో ఆటలను ప్రోత్సహించి గ్రామోత్సవాన్ని పెట్టి అవార్డులు ఇచ్చేసి ఇలా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే ఆ యాక్టివిటీని చూడమని చెప్తున్నాను నేను. ఆశ్రమం వచ్చిందంటే ఆశ్రమం మంచి చేస్తుందా చెడు చేస్తుంది నేను ఒప్పుకుంటా. ఎంతమంది దొంగ బాబాలు ఉన్నారు, నకిలీ బాబాలు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు జైలుకి పోతున్నారు ఎనుకో ముందు. అవును. బట్ సద్గురు ఎండ్ ఆఫ్ ది డే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు, అది చూడండి అని చెప్పడమే నా యొక్క రిక్వెస్ట్.